అండ్ ఇదేమో క్యారెట్, 1 ఫుల్ క్యారెట్. ఇదేమో హాఫ్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్ అని బట్టి మొత్తం వేయట్లేదు, ఓన్లీ హాఫ్ జుకీనీ యూస్ చేస్తా. అండ్ జుకీనీలో చాలా వైటమిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది కట్ చేశాక 4 eggs, 3 ఏమో ఎగ్ వైట్స్, 1 మాత్రమే ఎగ్ ఎల్లో అనమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ అలా 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 ఆలివ్ ఆయిల్ వేసి, అది హాఫ్ స్పూన్ కూడా ఉండదు, జస్ట్ అట్లా స్ప్రింకిల్ చేసి తర్వాత ఇందులో ఇందాక కట్ చేసుకున్న వెజ్జెస్ ఇలా వేసుకుని జస్ట్ అట్లా కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ అంటే మిరియాల పౌడర్ కొంచెం వేసుకుని అలా కొంచెం సేపు వేగాక కొంచెం మూత పెడతా, ఎందుకంటే కొంచెం కుక్ అవుతాయని. అంతే, మంచిగా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఇంత చిటికెడు సాల్ట్ వేస్తున్నా, జస్ట్ అట్లా వేసామా అంటే వేసామన్న పేరుకి. ఇంకా కావాలంటే నేను కొంచెం చిటికెడు పసుపు కూడా వేస్తా ఊరికి అట్లా. తర్వాత కొంచెం చిటికెడు మిరియాల పొడి అండ్ కొంతసేపు ఇట్లా మూత పెట్టుకుంటే అవి లిటిల్ కుక్ అవుతాయి కదా. ఆ తర్వాత స్టెప్ ఏంటో చూపిస్తాం. సో వెజిటేబుల్స్ కుక్ అయ్యేలోపు ఈ ఎగ్ దాంట్లో ఒక చిటికెడు, అట్లా చిటికెడు అంటే చిటికెడు పాలు వేస్తే ఏమవుతుందంటే ఆ ప్యానానికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. సో పాలు వేసుకుని ఇట్లా బీట్ చేసుకోవాలి ఎగ్ని. ఫోర్క్ తీసుకుని ఇట్లా ఎగ్ బీట్ చేసేసుకోవాలి. ఇందులో కూడా కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు టేస్ట్. వెజ్జెస్ ఉడుకుతున్నప్పుడు ఇట్లా కొంచెం అట్లా హాఫ్ ఉడికినా చాలు. ఇవన్నీ తినేవే నార్మల్గా కూడా కాబట్టి ఇట్లా ప్యానంలో అన్నిటినీ ఇలా ఒక సైడ్కి అనేసుకుని ఒకటే ప్యాన్లో అయిపోతుంది ఈ డిష్ 5 నిమిషాల్లో. అందుకే సో ఇందాక బీట్ చేసుకునే ఎగ్ని ఇందులో వేసేసుకోవాలి. ఎగ్ పొరుట్లాగా అవుతుంది మాకు ఇట్లా. సో అతుక్కోకూడదు, అతుక్కోదు. సేమ్ ఎగ్ పొరుట్లాగా వస్తుంది. కొంచెం ఇట్లా దగ్గరికి వచ్చాక మెల్లిమెల్లిగా వెజ్జెస్ని కూడా ఇటు యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటే రెడీ, గుడ్ అయిపోయింది. దీన్ని కొంచెంసేపు ఇట్లా మూత పెట్టేసి ఉంచుతాం.